దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అంటే, ఈ లోకంలో సంభవిస్తున్నటువంటి ప్రమాదాల నుంచి మనం కూడా, మన కుటుంబం కూడా తప్పించబడాలి అంటే నోవహు వలె ఎలా ఉండాలండి? మనం కూడా నీతిపరుడుగాను, నిందారహితుడుగాను, దేవునితో నడిచే అనుభవం కలిగిన వాడిగా మనం ఉండాలి. అయితే నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? అలా లేరు. ఎలా ఉన్నారు? వారు వివాహ వ్యవస్థను పాడు చేసుకున్న వారిగా ఉన్నారు. అక్రమము చేసి దేవుని దుఃఖపరిచిన వారిగా ఉన్నారు. చెడిపోయినటువంటి ఆలోచన కలిగిన వారే తమ హృదయమును పాడు చేసుకుని గర్విష్ఠులై, కామాంధులై దేవుని యొక్క హృదయమును నొప్పించిన వారిగా ఉన్నారు. దేవుని ఆయాసపరిచిన వారిగా ఉన్నారు. కాబట్టి ఆ రోజున దేవుని ఉగ్రత జలప్రళయంలాగా వచ్చి వారందరినీ నాశనం చేసింది. అయితే నోవహు దేవుని కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. అతడు దేవుని ఉగ్రత నుంచి, ఆ మహాభయంకరమైన జలప్రళయంలో నుంచి తప్పించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నోవహు లాంటి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. నోవహు లాంటి జీవితము మన జీవితంలో కూడా కలిగి దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మనం కూడా ఉందుముగాక. అటువంటి శక్తిని, అటువంటి ఆత్మ ధైర్యమును దేవుడు మన జీవితంలో అనుగ్రహించునుగాక. అందుకు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నోవహు లాంటి జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామా? నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా, నిందారహితుడుగా, దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున మనం కూడా అటువంటి అనుభవం కలిగి దేవునితో మనం ఉన్నట్లయితే ఈ లోకంలో ఎన్నో ప్రమాదాలు సంభవించిన వాటన్నిటి నుంచి నేను తప్పిస్తానని దేవుడు మనకి నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన నీ జీవితంలో నెరవేరాలి అంటే, దేవుని యొక్క ఉగ్రత నీ మీద రాకుండా దాటిపోవాలి అంటే, నోవహు వలె నీవు కూడా నీ జీవితాన్ని కట్టుకో. నోవహు వలె నీ జీవితంలో కూడా నువ్వు దేవుని దృష్టికి యథార్థుడిగా జీవించు. లోకము ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది అని ఆలోచన చేయవద్దు. లోకం వైపు కాదు మనం చూడాల్సింది, మనం చూడాల్సింది దేవుని వైపు. దేవుడు ఎలా జీవించమన్నాడు, మనం ఎలా జీవిస్తున్నామో, మనం జీవించే జీవితము దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉందా? మనం జీవించే జీవితం ద్వారా, అల్పకాల భోగముల ద్వారా దేవుని దుఃఖపెట్టే వారిని మనం ఉంటున్నామేమో. ఈ లోకంలో మనం ఉండేది కొద్ది కాలమే. ఎప్పుడు ఈ లోక యాత్ర ముగించవలసి వస్తుందో మనకు తెలియదు. ఈ కొద్దిపాటి సంతోషం కోసం, ఈ అల్పకాల సంతోషం కోసం దేవుడిచ్చే మహా కృపను పోగొట్టుకోవద్దు. దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. నోవహు వలె నీవు కూడా నీతి కలిగి, నిందారహితుడుగా, దేవునితో నడిచే అనుభవం కలిగిన వాడికి నీవు ఉంటే, నీవు కూడా దేవుని సన్నిధానంలో యుగాలు ఆయనతో కలిసి సంతోషించే అనుభవాన్ని పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రీతిగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకుని ఆ రీతిగా నడవడానికి ప్రయాసపడు. దేవుని కృప అనుగ్రహిస్తాడు. దేవుడిని దీవిస్తాడు.